ఫ్రెండ్స్, ఈ వంకాయ కూర చాలా బాగుంది, గుత్తి వంకాయ. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ యొక్క గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు అన్నీ సమంగా ఉన్న వంకాయలు తీసుకోవాలండి. అప్పుడు అన్నీ సమంగా ఉడుకుతాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే పెద్దదేమో లేటుగా ఉడుకుతుంది, చిన్నదేమో తొందరగా ఉడుకుతుంది. ఇదంటే గార్డెన్లో కనుక తొందరగా మంచిగా అయిపోయిందండి. కొన్న అయితే అట్లా కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సర్లేండి, ఈ కూర ఎట్లా చేసాను ఒకసారి చూసేసి మీ అభిప్రాయం చెప్పండి. గుత్తి వంకాయ కూరలోనికి ఫస్ట్ మనం ఏమేమి కావాలనేది చూసుకుందాము. దీంట్లో స్టఫ్ తయారు చేయడానికి ఒక 2 స్పూన్లు పల్లి, సో కొంచెం వేగిన తర్వాత ధనియాలు, సో తర్వాత యాలకులు ఒక 2, నేను కొంచెమే కదా చేసేది అందుకని, చెక్క, లవంగ అవి 2 వేసాను. 4 కాయలే ఉన్నాయి దానివల్ల. సో దీంట్లో 1 స్పూన్ అంత జీలకర్ర, దీంట్లో ఒక 5-6 జీడిపప్పు చక్కగా దోరగా వేయించుకుందాము. కొంచెం ఆవాలు, దీంట్లో కాస్త కొబ్బరి, దీంట్లో కాస్త ఇంగువ పొడి వేసుకుందాం. దీంట్లో కండి కొంచెం నువ్వులు వేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ నా దగ్గర నువ్వులు లేవు కనుక దీంట్లో వేయటం లేదు. వీటిని ఇట్లా చల్లారనిద్దాము కాసేపు. ఫ్రెండ్స్, ఇది ఇవన్నీ మనం ఇప్పుడు పౌడర్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇట్లా పైన పౌడర్ అయింది కదా. సో దీంట్లో మనం కొంచెం గార్లిక్, వెల్లుల్లి, అల్లము, 1 ఉల్లిగడ్డ, సో దీంట్లో కాస్త కారము మనకి సరిపడినంత, నేను కొంచెమే చేస్తున్నాను కదా అందుకనే, పసుపు, సరిపడినంత ఉప్పు, దిస్ ఈజ్ రాక్ సాల్ట్ అండి. ఇవన్నీ వేసి మిక్సీ చేద్దాం. తయారైంది. దీంట్లో 2 ఉల్లిగడ్డల పచ్చిమిరకాయలు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసి అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు పోసుకొని ముద్ద చేసుకుందాం. కొంచెం నీళ్లు పోసి ఈ ముద్ద ఇట్లా తయారు స్టఫ్ కొరకు ఒక గిన్నెలో పెట్టుకుందాము. ఇప్పుడు వంకాయలు కోసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వంకాయలతో మనం కోసుకుంటున్నాము గుత్తి వంకాయ కూర. దీన్ని ఇట్లా చక్కగా చిన్నగా కోస్తున్నాను, పెద్దగా ఉన్నాయి. ఇవి మన గార్డెనియనండి. సోనండి, ఇది నేను 6 ముక్కలు కోసాను. ఇందులో నేను ఉప్పు నీళ్ళు వేసాను. ఉప్పు నీళ్ళలో ఈ ముక్కలు వేస్తున్నాను. పుచ్చులైతే ఉండవని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నాయి కదా, మన గార్డెనియే, ఆర్గానిక్. సో అయినా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇట్లా ఉన్నాయి. ఈ 4 కాయలతోటే కోస్తున్నాను కూర. ఇంకా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి.
ఈ సైజ్ ఏం పెద్దగా ఉన్నాయి, ఆ సైజ్ ఏం మరీ చిన్నగా ఉన్నాయి కనుక నేను వీటిని ఈ విధంగా చేస్తున్నాను. కొంచెం పట్టడానికని కొంచెం ఎక్కువ ముక్కలు దీంట్లో కోస్తున్నాను. పట్టేస్తాయి ఈజీగా, అయినా తొందరగా ఉడికిపోతాయండి. తొందరగా ఉడికిపోతాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది, దీన్ని కాస్త ముక్కలు ఎక్కువ కోసుకుందాం మనం. స్మూత్గా ఉంది, జారిపోతుంది కట్ చేస్తుంటే. చాలా స్మూత్గా ఉంది, చాలా ముచ్చటగా ఉందండి చూడటానికి కూడా. మరి మీకు చూసే వాళ్ళకి వంకాయ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ చాలా ముచ్చటగా ఉంది. ఇదిగోండి. సో ఇట్లా ఓకే. ఉప్పు నీళ్ళు వేసాను. ఇంక ఈ రెండు ఉన్నాయండి, ఈ రెండుని కూడా మళ్ళీ ముదిరిపోతాయి కదా, కోసుకొచ్చేసాయి. అయ్యో ఓకే, ముదిరిపోతాయని కోసుకొచ్చేసాను కదా, దీంట్లో కూడా వేసేస్తున్నాను. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసుకున్న ఈ ముద్దనే నేను చిన్న చిన్నగా దీంట్లో పెట్టేస్తున్నాను. కొంచెం ఉప్పు కారం ఉందో లేదో కూడా చూసుకుని పెట్టుకోవచ్చు. ఈ ముద్దలో తక్కువైతే వంకాయలో కాస్త చప్పగా ఉంటుంది. సో కనుక చూసుకుని పెట్టుకోవచ్చు. నేను స్టఫ్ని ఎట్లా పెట్టేస్తున్నాను ఇందులో. అనేది స్టఫ్, ఇది మాత్రం మనం గ్రేవీకి ఉపయోగించుకుందాం. ఇందులో ఇది పెట్టాను కనుక మళ్ళీ కూర స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు బాణాలు పెట్టి కాస్త నూనె వేసాను, కాగుతుంది. ఫ్రెండ్స్, ఆ నూనె కాగింది. దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొంచెం ఆవాలు వేస్తున్నాను, కొంచెం సాయిపప్పు, కొంచెం పచ్చెనగపప్పు, 4 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు. ఫ్రెండ్స్, ఇది మంచిగా వేగింది కదండి. ఇదిగో దీంట్లో సరిపోతుంది. ఇది మగ్గితే చాలా చిన్నగా అవుతుంది కదా, అందుకనే పెద్దది పెట్టట్లేదు. చూడండి, ఇది ఇట్లా కాసేపు మగ్గనిద్దాము. ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఫ్రెండ్స్, ఇదిగో ఈ స్టఫ్ను కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసి ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత కాస్త అది మునగటానికి సరిపడినంత నీళ్లు పోసుకుందాం. సరిపడినంత నీళ్ళు, ఒక 2-3 నిమిషాలు. చూడండి అండి, ఇది ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా ఇంగు వేసాం కదా, మంచిగా స్మెల్ వస్తుంది. అన్ని పప్పులు కదా, గ్రేవీ. సో నూనె కూడా చూడండి పైకి ఎట్లా తేలుతుందో చూడండి. సో కనుక కొంచెం ఈ వంకాయలు ఉడకాలి. కాస్త మనకి గ్రేవీ రావాలంటే, ఇంకోటి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉన్నాయి కదండి, అది సమంగా రావాలంటే కొంచెం నీళ్ళు పోసుకుందాం ఇందులో. అది కడిగిన నీళ్ళే, జార కడిగిన నీళ్ళే పోస్తున్నాను. కొంచెం గ్రేవీ కొరకు జార కడిగిన నీళ్ళే. సో దీన్ని బాగా ఉడకనిద్దామండి మనం. ఫ్రెండ్స్, ఇది చూడండి ఎట్లా ఉడుకుతుందో. సో ఫ్రీగానే ఉంది. కొంచెం నెమ్మదిగా ఎట్లా తిప్పుకుంటే, నేను పచ్చిమిరకాయలు మిక్సీ వేసాను కనుక మీకు నల్లగా కనిపిస్తుందండి అది. సో బాగా దగ్గరికి నిద్దాం, మరీ పులుసులాగొద్దు, మరీ ఇది కావద్దు.
సో దగ్గరకు రానిద్దాం. ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి. అయిపోయింది కూర. అట్లా వచ్చిందంటే కూర అయిపోయినట్టే. దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్లు చింతపులుసు వేస్తాను ఇందులో. ఇదిగోండి, నేను దీంట్లో పెట్టాను. ఈ చింతపులుసు 2 స్పూన్లు వేస్తాయి. ఇదిగోండి చింతపులుసు. దీంతో ఒక 2 స్పూన్లు వేసాను. ఇక అయిపోయిందండి. ఒక్క 2 నిమిషాలు ఆగి తీసేయటమే. దీంట్లో ఉప్పు కారం అంతా సరిపోయింది. మసాలా కూడా అంత అవసరం లేదు. కొత్తిమీర కూడా వేసాను. కాకపోతే కొత్తిమీర కొంచెం గార్నిష్ చేస్తాను. బంపర్గా ఉందండి. వా, చాలా 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 టేస్టీగా ఉంది. చాలా స్మెల్ మంచిగా వస్తుంది. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఆల్రెడీ కూర ఉడికిపోయిందండి. ఇవి కూడా వేయవలసిన అవసరం లేదులే, కానీ ఏదో లాస్ట్లో కొంచెం ఇట్లా వేయటం అలవాటు అయిపోయిందిగా. ఆల్రెడీ ముందు ఆ ముద్ద నూరేటప్పుడు, స్టఫ్ కొరకు అది నూరేటప్పుడు అన్నీ అందులో వేసాము. మళ్ళీ మసాలా కారం మంది అన్నీ ఆర్గానిక్. చూడండి చూడండి వంకాయ ఎట్లా ఉడికింది. అంత పెద్ద వంకాయ చూడండి ఎట్లా అంటే. నాకైతే చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లాగే చేస్తే ఇక రోజు ఏమంటారు ఈయన వంకాయ ప్రియులు కదా. సో అందుకని ఈ కూరపై మీ అభిప్రాయం చెప్పండి. బంద్ చేస్తున్నాను. ఇది ట్రిపుల్ పై గిన్నె కదండి. ఇది కూడా చక్కగా కోఆపరేట్ చేస్తుంది మనకి వంట చేసుకోవటానికి. ఇంకో చూడండి. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో ఎట్లా ఉంది? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి కూరలు మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అందులో అన్నీ ఆర్గానిక్ అండి. అందుకనే మన ఇంటి పంట మనకు ఆరోగ్యం. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతులలో. నేనైతే చాలా సిటీలో ఎన్ని కోల్పోయానో అన్నీ ఇక్కడ పొందుతున్నానండి ఈ రిటైర్మెంట్ తర్వాత. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్.